క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం పరిశుద్ధ లేఖనం నుండి కొత్త విషయాలు నేర్చుకుందాం. నేర్చుకుంటే ముందు కొత్తగా మన ఛానల్ చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా యేసయ్యానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచే దినాంతా కాపాడి కృపలో భద్రపరిచినారు. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, నెమ్మదిచ్చి కాపాడినందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభువా ప్రసారం చేయబడుతున్న నీ వాక్యాన్ని ప్రభువా అనేక ప్రాంతాలలో ప్రభు నీ వాక్యం వింటుండగా ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా విని తన మనసులను మార్చుకుంటానికి సిద్ధపడుతున్నారో బిడ్డలతో వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ముఖ్యంగా నాయన అయా అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి అయా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి అయా వినగలిగిన చెవులను గ్రహింపగలిగినటువంటి మనసులు నాకు మాకు అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకునే అంశం వర్ధిల్లుట నీ రక్షణకు సూచనగా ఉన్నది, నీ రక్షణకు గుర్తుగా వర్ధిల్లుట అంశం. గ్రంథంలో మనం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే 9-10 వచనాలు చదువుకుందాం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటిని అతని తల్లి అతనికి అబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు తన వాక్యమును ఫలింపచేయునుగాక. ప్రియులార, దేవుని వాక్యంలో ఉండి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ యెబ్బేజు తన దేవునికి ఇశ్రాయేళ్ల పక్షంగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యెబ్బేజు ప్రార్థన ఎంతో బలమైనది. ఇది యెబ్బేజు ఇశ్రాయేలు సంతతికి చెందినవాడే. కానీ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని యొక్క ఆయనకు మొర పెడుతూ తన యొక్క అవసరాలను ప్రభువుకు తెలియజేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అతను అభివృద్ధి చెందుటకు ఈనాడు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటది. అలాగే యెబ్బేజు కూడా తన కుటుంబాన్ని దీవించవలసిందిగా ప్రభువును కోరుతున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో యెబ్బేజు ఆ యొక్క అభివృద్ధిని చెందాలంటే లేక వర్ధిల్లాలంటే ఆయన కొన్ని ప్రణాళికలు తయారు చేసుకోవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియారా, అది ఎందుకు ప్రణాళికలు తయారు చేయాలంటే దాని ప్రకారం తన కార్యాలను జరిగించవలసిన వాడై ఉన్నాడు. అందుకే ఇది దేవుని దృష్టిలో మంచిది. అంతేకాదు దేవుని బిడ్డలారా, అది ఆయన యొక్క సంకల్పము, దేవుని చిత్తం అని మనం గ్రహించాలి. భూమి మీద ఆనాడు ఆదిలో యేసు క్రీస్తు ప్రభువారు భూమిని, ఆకాశమును, సముద్రము, ఆకాశ నక్షత్ర జలరాశులను, ఆకాశ పక్షులను సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆదాము అవ్వలను కూడా తయారు చేసిన తర్వాత ఆయన ఈ సృష్టిని పూర్తి చేసిన తర్వాత ఆ సర్వము సమృద్ధిగా ఏర్పాటు చేసి వీరిని అంటే ఆదాము అవ్వలను ఆ ఏదెను వనములో వారిని ఉంచడం జరిగింది. ఎందుకు? ఏదెనులో వాళ్ళు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని వర్ధిల్లేటువంటి అనుభవాన్ని పొంది ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యంలో తన బిడ్డలతో మాట్లాడుతూ ఆదికాండం 1:28 అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అంటుడు. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి, దాన్ని లోబర్చుకొనమని దేవుడు ఆదాము అవ్వలకు తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేగాని అభివృద్ధి చెందటానికి లేక వర్ధిల్లటానికి దానికి ఒక హద్దులు అంటూ నియమించబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఎందుకు మనం ఎలా విస్తరించాలి అనే విషయాన్ని మనం ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఇక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని ఎంతవరకు ఫలించాలని దేవుడు కోరి ఉన్నాడు ఇక్కడ మనం తెలుసుకున్నాం. హద్దులు లేవు అంతే, కానీ ఫలించాలని దేవుడు వారిని కోరుతున్నాడు. 30 అంతలు కావచ్చు, 60 అంతలు కావచ్చు, లేకపోతే 100 అంతలుగా ఫలించాలని దేవుడు దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శక్తి సామర్థ్యాలు వారికి కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, వారు అభివృద్ధి చెందాలంటే, వర్ధిల్లాలంటే వారికి భూమి మీద వారికి సంపూర్ణ స్వాతంత్రాన్ని కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా,
యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం చూసినట్టయితే అక్కడ చక్కని మరి వాక్య భాగాన్ని భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను అంటున్నాడు భక్తుడైన యోహాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లాలని ఉండాలని కోరుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత మరి మంచి వాగ్దానం అండి ఇది, ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి వాగ్దానం. కాబట్టి ఏ విధంగా మరి మనము అభివృద్ధి చెందగలము, ఏ విధంగా మనం వర్ధిల్లగలము, అయితే మనం ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక 4 మరి అంశాలను మనం నేర్చుకునవచ్చును. నెంబర్ 1 ఏంటంటే మరి దైవ వాక్యంను ధ్యానించడం ద్వారా మనం వర్ధిల్లవచ్చును. అదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటాయన్నమాట. నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వలె నుండు. అంటే యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వారై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టులాగా మరి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చక్కగా రాసి ఉన్నాడు. నీటి కాలువల ఒడ్డున, అంటే వాక్యం అనే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను జీవిస్తే మనం తప్పకుండా అక్కడ వదిలుతామని లేఖన భాగం తెలియజేసింది. ఎప్పుడు జీవిస్తాము? దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. అలా ధ్యానించగలిగినప్పుడు నేను తప్పకుండా మరి అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. 2వ విషయానికి వస్తే మనం దేవునితో సహవాసం చేయటం ద్వారా వర్ధిల్లగలము. దేవునితో సహవాసం యోహాను రాసిన పత్రికలో అంటాడన్నమాట. 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఏమంటాడు? మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి నేను దేవునిలో ఎదిగితే, ఆయన వాక్యంలో, ఆయన ప్రార్థనలో, ఆయన మాటల్లో, ఆయన మరి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఆ విధంగా ఎదుక్కుంటూ పోయినప్పుడు, దేవునితో సహవాసంలో మనం ఉన్నప్పుడు ఉంటే మీరు ఏది కావాలనో అది అడగండి, అది నేను మీకు ఇస్తానని దేవుడు అంటుండు. ఎందుకంటే ఆయన మనకు సమస్తము దయచేసే దేవుడు. ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనం మరి తప్పకుండా మన అభివృద్ధి చెందగలం. అందుకే ఇక్కడ చక్కగా మాట వ్రాస్తున్నాడు. ఏమంటుండంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎస్, నేను మరి ఫలించాలని దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, మరి ఫలించాలంటే ఆయన వాక్యంలో, ఆయన మాటల్లో, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే తప్పకుండా మనము వర్ధిల్లుతామని మరి దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తున్నాను. ఇక 3వ విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు దీన్ని దేవుని ప్రార్థించడం ద్వారా మనం వర్ధిల్లవచ్చట. దేవునికి ప్రార్థన చేయి. చూడండి, దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం. చదువుకున్నాం ఇక్కడ ఏమనిందంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమంటుండు అని ప్రార్థన చేస్తుండు దేవుని బిడ్డలారా. అలా ప్రార్థన చేసి దేవుని నుండి అతడు తన మనవిని పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రభువును మహిమపరచు ఆయనలో మనం అభివృద్ధి చెందవచ్చు. 2వది, దేవుని సహవాసంలో మనం ఉంటూ ప్రభువును మనం మహిమపరుస్తూ ఆయన ద్వారా మనం అభివృద్ధి చెందవచ్చునని మనం ఇక్కడ లేఖనంలో మనం తెలియచేసుకుంటున్నాం. అందుకే ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డారా, దేవునికి మరి ఇంకోటి విషయం ఏంటంటే, దేవునికి ఇచ్చుట ద్వారా కూడా మనం వర్ధిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ 4 అంశాలలో మరొకసారి చూసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే ధ్యానం, వాక్యాన్ని ధ్యానించడము. ఉదాహరణకు ఈనాడు చాలామంది పొద్దున్న లేస్తే మరి పేపర్లు తిరిగేసుకుంటారు, మరి డైలీ న్యూస్ పేపర్స్ తిరిగేస్తుంటారు. చదవటం మంచిదే, వాక్యం అక్కడ ఉన్న కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే. అయితే న్యూస్ పేపర్ ఎలాగైతే మనం తిరిగేస్తూ మరి ఫస్ట్ పేజీని చివరి దాకా చదువుకుంటుంటామో, ఇక్కడ దేవుని వాక్యాన్ని అలా కాదు. ఏకాగ్రతతో, సంపూర్ణమైన మనసుతోటి దృష్టిని పెట్టి మనసును కేంద్రీకరించి నీ హృదయాన్ని వాక్యం పైన దృష్టి నిలిపి దాన్ని కేంద్రీకరించి నీవు వాక్యాన్ని పఠిస్తే ఆ వాక్యం ద్వారా నీవు మరి వర్ధిల్లుతావని దేవుని లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి మరి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దినవృత్తాంత గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి చక్కని మాట రాసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేము కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునేవాళ్ళు. దేవుని వాక్యాన్ని వినాలే,
అనుసరించి దాన్ని నడుచుకోవాలి. అలా బహుగా మనం అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలను, ఆయన చెప్పినటువంటి ఆయన మరి ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తూ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో నువ్వు అక్కడ ప్రవేశించాలంటే దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తూ నీవు మరి జీవించినట్లయితే తప్పకుండా నీవు బహుగా అభివృద్ధి పొందినట్లుగా మరి దేవుడు నిన్ను ఆశీర్వదించును. కాబట్టి దేవుని ప్రియులారా, మరి ఇక్కడ అదే వాక్యం అదే ఉందన్నమాట. ఏముందంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ జీవించే వారిగా మనం ఉండాలి. అందుకే అక్కడ చక్కని వాక్య భాగాలను మనం తెలియజేస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే నెంబర్ 1 దేవుని ఆజ్ఞలను మనం వినాలి. దేవుని ఆజ్ఞలు వినాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అనుసరించడమే కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకొని మరి జీవిస్తే దేవుడు తప్పకుండా మనలను వర్ధిల్ల చేస్తాడు. రెండో విషయం చూద్దాం. దేవునితో సహవాసం చేయుట ద్వారా మనం వరదిల్లుతాం అనుకుంటున్నాం కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చదువుకున్నప్పుడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును అంటాడు. దేవునిలో మనం నిలిచి ఉంటే, దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, మనం దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనల్ని తప్పకుండా బహుగా వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియులారా, వాక్యంలో భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పట్టణం సంఘం 2వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. 2వ వచనం 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తను ప్రేమించే వారి కొరకు తాను ఏ విధంగా సిద్ధపరచును అంటే, యేసు క్రీస్తు ప్రభువారు తను ప్రేమించే వారి కొరకు కొన్ని ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. అవి మన కంటికి కనబడవు, మన హృదయానికి గోచరం కావు, చెవులకు వినబడవు. కాబట్టి ప్రియులారా, మనుషుల హృదయానికి గోచరం కాని గొప్ప గొప్ప విషయాలను దేవుడు మనకు మరి మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త అదే మనం ఇంతకు ముందు చదివినట్టు 15వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండిన ఎల్లవాడు బహుగా ఫలించినట్టుండు. కాబట్టి ప్రియులారా, మరి మన యందు దేవుడు ఉండాలి, దేవునిలో మనం ఉండాలి. మనలో దేవుడు నిలిచి ఉంటే, మనం దేవునిలో నిలిచి ఉంటే తప్పకుండా మనం బహుగా వర్ధిల్లుతామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి ఉంటున్నాడు. కాబట్టి దేవుని మాటల్లో నిలిచి ఉండాలి. ఆయన మాటల్లో, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే తప్పకుండా మనం వర్ధిల్లగలుగుతాం. అందుకే ప్రియ దేవుని సంగమా, మరి దేవుని సహవాసంలో మనం నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవులు దేవుని బిడ్డల సహవాసంలోనే నివసించాలి. అంటే దేవుని బిడ్డలను ప్రేమించాలి, దేవుని బిడ్డలతో కలిసి జీవించాలి. అంతేకాదు, పరిశుద్ధుల సహవాసంలో, దైవ సేవకుల సహవాసంలో నీవు మరి వాళ్ళ సహవాసం చేయగలిగినట్లయితే దేవునిలో నీవు వర్ధిల్లగలుగుతావు. అంతేకాదు, దేవుని సన్నిధిలో నిత్యం నివసిస్తూ జీవిస్తే తప్పకుండా ఆయన ప్రేమించగలుగుతావు, ఆయన ప్రేమను నువ్వు పొందుకొని అభివృద్ధి పొందగలుగుతావు. కాబట్టి ప్రియులారా, వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ మూడో విషయం ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా కూడా మనం వర్ధిల్లవచ్చును. ప్రార్థన చేయుట ద్వారా, అదే మొదటి దినవృత్తాంతం ఇంతకుముందు చదువుకున్నట్లుగానే మరి ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఏం చేసిండు? యూదా సంతతి వాడికి అయినప్పటికీ ఆయన మరి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన తల్లి ప్రసవ వేదన పడి వేదనతో నిన్ను కన్నానని అతనికి వేదన పుత్రుడనే పేరు పెట్టింది. అందుకే మరి దేవుని బిడ్డలారా, ఎబ్బేజు చాలా గొప్పవాడుగా దీవించబడినాడు, ఘనత వహించాడు, తన సహోదరుని కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. అయితే మరి అతను తన యూదా సంతతి వారి యొక్క సరిహద్దులను విశాలపరచుకోవాలని చాలా చక్కగా మరి దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. ఎందుకు? ఎలాగంటే ఆయన ప్రార్థన చేస్తున్న చూసినాం కదా, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నిశ్చయంగా తప్పకుండా డెఫినెట్లీగా నీవు నన్ను దీవించాలి అని మొరపెడుతున్నాడు ప్రభువుకు. ఆ మొర కన్నీటి ప్రార్థన కావచ్చు. మరి అది ఎంతగా దేవుని మరి సింహాసనాన్ని కదిలించిందో మనం ఇక్కడ చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, కన్నీళ్లతో మొరపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేవాడే ఉన్నాడు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? నా సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. ప్రభా, నీవు నా సరిహద్దులను విశాలపరచు అంటున్నాడు. ఎంత గొప్ప రాజండి! సరిహద్దులను విశాలపరచబడాలి. మనం ఉన్న స్థితిని కాకుండా మన స్థితిని వ్యాపింప చేసుకోవాలి. ఆత్మీయంగా మన పరిస్థితిని మనం ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించలాగా మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అందుకే ప్రియాస్ దేవుని బిడ్డలారా అంటున్నాడు ఇక్కడ,
ఇంకేమంటే మూడో విషయం ఏంటంటే నా దేవుని చెయ్యి నాకు తోడుగా ఉండాలంటుంది. ఎస్, దేవుని చెయ్యి తోడు లేకుండా మనం ఏం చేయలేం ప్రియులారా. అందుకే నీ చెయ్యి నాకు తోడుగా ఉండండి ప్రభా అని అంటుండు. నా సరిహద్దులను విశాలపరచు నాయన, నా ప్రార్థన ఆలకించు నాయన అని అంటుండు. నన్ను ఆశీర్వదించు నిశ్చయంగా. అంతేకాదు నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అంటుండు. నీ చెయ్యి నాకు తోడుగా ఎందుకు? ఏ కీడు రాకుండా తిన్నా నన్ను తప్పిస్తుంది. నీవు నాకుతో పాటు ఉంటే, నీ దక్షిణ హస్త బలం చేత నన్ను నీవు కాపాడితే నాకు ఏ కీడు రాదు, వచ్చిన అవి తొలగి పోతాయని దైవజనుడు మరి గొప్పగా కన్నీళ్లతో హృదయాంతరంలో నుండి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన అనేది హృదయం పగిలి బయటికి కొట్టుకొని రావాలన్నమాట. ప్రాణం తల్లడిల్లేటట్లు ఉండాలి ఆ మొరపెట్టడం అంటే. కాబట్టి ప్రియులారా, ఏడ్చుతూ దుఃఖంతో పైకి మరి పెళ్ళిపోయినట్లుగా మనం ప్రార్థన మొదలు పెడితే దేవుడు తప్పకుండా మనం ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. ఎబేజు ప్రార్థనలు ఆలకించాడు, సరిహద్దులను విశాలపరిచాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన నిశ్చయంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగో విషయానికి వద్దాం. దేవునికి ఇచ్చి మనము వర్ధిల్లవచ్చు. మనము దేవునికి ఇచ్చుట ద్వారా కూడా దేవునిలో మనం వర్ధిల్లవచ్చు. ఎందుకే మరి లూకా సువార్తికుడు రాస్తాడు 6వ అధ్యాయం 38వ వచనంలో, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అంటాడు. ఇయ్యాలి దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్తలు మనం ఖర్చు పెడితే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. అందుకే ఆయనకి ఇయ్యాలి, ఇచ్చి మనం చూడాలి. ఇస్తే దేవుడు మనకు ఇచ్చేవాడై ఉన్నాడు. సామెత గ్రంథంలో 11వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి, వెదజల్లి అభివృద్ధి చెందువారు కరువు. వెదజల్లి అంటే దేవుని సువార్త పరిచర్యలో, వాక్యం విత్తటలో, అనేక ఆత్మలు రక్షించడానికి కావలసిన ప్రభుత్వ మరి సువార్త పరిచర్య కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకొని దాన్ని విధిగా ఖర్చు పెట్టకుండా మరి అది దేవుని సేవలో మాత్రమే నువ్వు ఖర్చు పెట్టి వెదజల్లితే అది నీకు మరి నూరంతలుగా ప్రతిఫలాన్ని దయచేస్తున్నట్టున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వెదజల్లి అభివృద్ధి చెందువారు కరరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమినికి వచ్చిన వారు కూడా కాదు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సింది మనం తక్కువలోనే ఇస్తున్నాం అనుకుందాం, దేవుడు మనం ఇంకా తక్కువనే చూస్తాడు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినా అనుకోండి, దేవుడు ఇంకా నేను గొప్పగా వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చి మనం వర్ధిల్లాలని దేవుని వాక్యములు ఉంది ప్రియులారా. అందుకే మొదటి రాజు గ్రంథం మనం చదువుకున్నప్పుడు 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు మనకు చూసిపోతే అక్కడ సారపత్ర విధవరాలు ఉంది. ఆమెకేం లేదు, దిక్కులేంది విధవరాలు. మరి ఆ పూటకు వెళ్ళటమే కష్టంగా ఉంది. అయినప్పటికీ దేవుడు మరి ఏలియా భక్తుని దైవసేవకుని ఆమె ఇంటికి పంపించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు పంపించాడు? ఆమె కరువులు, కష్టములు, ఇబ్బందులు, శ్రమల్లో, బాధలు నలిగి పోతున్నది. ఆమె జీవించలేని పరిస్థితి, దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒక మార్గాన్ని చూపెట్టాడు. ఆమె దగ్గరికి భక్తుడైన దైవజనుడిని అక్కడికి పంపించడం జరిగింది. ఏలియా గారు అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఒకటే, అమ్మ దగ్గర ఏమున్నాయంటే, నా దగ్గర ఏం లేదు, ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉంది అన్నాడు. అయితే ఉన్నాయి పెట్టి నాకు మొదట ఒక అప్పని తీసుకొచ్చి నాకు ఏమంటే మొదటి అప్పాన్ని ఇచ్చింది. కరువులో ఆ రొట్టెని ఎప్పుడైతే తిన్నాడో మా కుటుంబం ఆ కరువులో మొత్తం పోషించబడది. ఆమెకి ఎలాంటి మరి కరువు రాకుండా, అంటే దేవుడు గొప్పగా సంతృప్తిగా ఆ జీవితాన్ని, కుటుంబాన్ని, బిడ్డను మరి పోషించగలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు, తరిగిపోలేదు. ఎందుకు? దేవునికి ఇచ్చింది, దైవసేవకునికి ఇచ్చింది, దైవసేవకుని ప్రేమించింది, ఆయనకిచ్చి ఆయనను పరిశీలించింది. దేవుడు ఇచ్చుటల్నే గొప్ప ధన్యత ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకే దేవునికిచ్చి చెడిపోయిన మానవుడు ఇక్కడ ఎక్కడా లేడు. దేవుని ఇద్దాం, ఆయన పరిచర్యకి ఇద్దాం, ఆయన స్వార్థ పరిచర్యలో ఖర్చు పెడదాం, ఆత్మల రక్షణ భారంలో మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం, సంఘాలను కడదాం, సాహసంలో ఉందాం, పరిశుద్ధులకు మరి సేవకులకు సహాయం చేయాలి. దేవుని బిడ్డారా, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇలా మనం జీవిస్తే నీవు తప్పకుండా వర్ధిల్లగలుగుతావని దేవుని లేఖనము తెలియజేస్తుంది. అందుకే అర్థమైంది, దేవునిలో వర్ధిల్లాలి అంటే వర్ధిల్లుట అనేది నీ రక్షణకు మరి రుజువుగా ఉన్నది. అందుకే మనం దేవుని వాక్యంలో మనం ఎదగాలి. అలా దేవుని వాక్యం ద్వారా వర్ధిల్లితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది, దేవుని సాహసంలో నువ్వు వర్ధిల్లాలి. సాహసం ద్వారా కూడా మనం వర్ధిల్లవచ్చు. దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మనం వర్ధిల్లుతాం. అంతేకాదు ప్రియులారా, ఈ నాలుగో విషయం, దేవునికి ఇచ్చి మనం నూరంతలకు ప్రతిఫలం పొందేవారిగా ఉండి అభివృద్ధి చెందుతాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు మరి తన రక్షణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలా ఈ 4 అనుభవాలను కలిగి ఉండాలని నేను దేవుని పేరటి మిమ్మల్ని కోరుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనం కలిగి ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే కలిగి జీవిస్తామో మనం నిండుగా, నా ప్రియుడా నీవు నీ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అంటాం, సమస్త విషయాల్లో మనం వర్ధిల్లగలం. అందుకే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపించాలంటే
నువ్వు దేవుని యొక్క వాక్యములు ప్రార్థన చేయుటలో, ఆయన కిచ్చుటలో, అంతేకాదు ఆయన సహవాసంలో నీవు జీవించాలి. ఎబ్బేజు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఆయన తన సరిహద్దులను విశాలపరచుకుంటూ తన దేవుని ఎదుట నుండి ప్రతిఫలాన్ని పొందగలిగినాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన గొప్ప జీవితాన్ని జీవించగలిగినట్టు మనం చూస్తున్నాం. విస్తారమైన దీవెనలు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తం, ఆ రక్తాన్ని నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఆ రక్తం ద్వారా నీ పాపాలను కడిగి పవిత్రపరచుకుంటే ప్రభు పేరట నీవు పరిశుద్ధిగా జీవించగలవు. ఆయనలో నువ్వు ఎదగలవు, ఆయన వాక్యాన్ని పఠించగలవు, ఆయన ప్రార్థన చేయగలవు, ఆయన సహవాసంలో ఉండగలవు. ఆయన సువార్త పరిచయను సమృద్ధిగా విరివిగా నువ్వు ఖర్చు పెట్టి ప్రభు దీవెనలు పొందుకోగలవు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీ రక్షణకు సూచనగా ఉన్నది. ఈ గుర్తులను మనం పాటిస్తూ ప్రభు ఈ 4 అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, అట్టి కృపను దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న వాక్యం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, శ్రేయభిలాషులకు, మీ బంధువులకు, ప్రక్కవారికి వాక్యాన్ని పరిచయం చేయండి. అట్టి కృప దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా మా జీవితంలో ప్రసాదించిన ఈ గొప్ప ధన్యతకై నీకు వందనాలనైనా. ఇదిగో నా ప్రభువా, లోకంలో అనేక మందికి ప్రభుని స్వార్థను ప్రకటించడం అయా వెనుకబడి పోతున్నాం నాయన. అయ్యా, అనేకులు నీ వాక్యం లేకపోతున్నారు నా ప్రభువా. ఇదిగో నాయన, వర్ధిల్లుట అనే నీ రక్షణ కూర్చున్నటువంటి అయా ఈ యొక్క రుజువును మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా నీలో వర్ధిల్లుతారో, బహుగా ఫలిస్తారో ప్రభువా, అటు బిడ్డలు నీ వాక్యాన్ని వెదజల్లుతారు అయా, అనేకులకు పంచి పెడతారు నాయన. ఇన్న వాక్యాన్ని ప్రభువా ఎవరైతే మా ఛానల్ ద్వారా చూస్తున్నారో అటు బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వారి కుటుంబాలను, వారి అవసరాలను, అక్కలను ప్రభువా ఇవన్నీ ప్రతి ఒక్కటి తీర్చిదిద్దండి ప్రభువా. వారిని ప్రతి ఒక్క అవసరాలను తీర్చండి నా ప్రభువా. చిన్నలని, పెద్దలని, యెహోవా యందు భయభక్తి గల వారిని అందరినీ ప్రభువా నివాసించే దేవుడు నా ప్రభువా. అయా అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇదిగోనైనా అంత్య దినాల్లో ఇక ఆత్మకార్యం జరిగించమని, నీ వాక్యం ద్వారా ప్రభు అనేక హృదయాల్లో ఫలింపచేయమని, నీ రాకడకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఇచ్చిన సమయానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తామని తగ్గించుకుంటూ నేను గణపరుస్తూ మా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.